తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారిపోతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో మరో 6 నెలల్లోపు బైపోల్ జరగనుండగా హైదరాబాద్ సెంటర్ గా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాజకీయం ఇప్పుడు జూబ్లీహిల్స్ చుట్టూ తిరుగుతోంది. మరికొన్ని రోజుల్లో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుండడంతో ఎలాగైనా నెగ్గాలి అనే ప్రయత్నంలో ఉన్నాయి ప్రధాన పార్టీలు. అయితే అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ కాస్త ముందుగానే అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. రూలింగ్ పార్టీగా అక్కడ పాగా వేసేందుకు ప్రతి వ్యూహాలతో బ్యాటిల్ గ్రౌండ్ లోకి దిగింది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్న జగ్గారెడ్డి గాంధీ భవన్ లో నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తే మంత్రులు అప్పుడే క్షేత్రస్థాయిలో దిగిపోయారు. ఇవాళ ఏకంగా 3 మంత్రులు జూబ్లీహిల్స్ లో కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం ఆసక్తి రేపుతోంది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మంత్రులు రంగంలోకి దిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. మంత్రుల పర్యటనపై క్యాస్ట్ ఈక్వేషన్స్ లోనూ చర్చ జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గంతో పాటు ఎస్సీలు, బీసీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కావడంతోనే వివేక్, తుమ్మల, పొన్నంలను రంగంలోకి దింపారు అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దబోయే రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు బలం చేకూర్చాలంటే జూబ్లీహిల్స్ ప్రజల యొక్క నిర్ణయం ముఖ్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. డివిజన్ పెద్ద నమస్కారం తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. అయితే జూబ్లీహిల్స్ లో మంత్రుల పర్యటన కాంగ్రెస్ వేసిన పొలిటికల్ స్టంట్ అంటోంది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ లో సీసీ రోడ్ల పనులకు వ్యవసాయ, కార్మిక మంత్రులకు ఏంటి సంబంధమని ప్రశ్నిస్తోంది. సొంత డివిజనే పట్టించుకోని మేయర్ జూబ్లీహిల్స్ లో తిరుగుతున్నారని ఎద్దేవా చేస్తోంది. ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యమంటోంది. జూబ్లీహిల్స్ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా తెలివైన నిర్ణయమే తీసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే జూబ్లీహిల్స్ లో మళ్ళీ గెలిపిస్తారు. మీరొచ్చి ఎన్ని హడావుడి ఫోటోషూట్ శంకుస్థాపనలు చేసినా, ఎన్ని దొంగ మాటలు మాట్లాడినా, ఎన్ని మభ్యం పెట్టాలని చూసినా జూబ్లీహిల్స్ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ఎక్కడ కూడా మీ యొక్క దొంగ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇక కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ టికెట్ కోసం భారీ పోటీయే కనిపిస్తోంది. లేటెస్ట్ గా ఆ జాబితాలో మాజీ ఎంపీ అంజన్ యాదవ్ చేరారు. తనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలన్న అంజన్ లేదంటే ఎమ్మెల్సీని చేసి మంత్రిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఇంకెలా ఉంటుందన్నదే ఆసక్తి రేపుతున్న అంశం.